మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ సోమవారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? ఈ వీడియో నిన్నటి వీడియో అండి. నిన్న ఆదివారం నాడు సమ్మక్క సారలమ్మ గుడికి వెళ్ళాము. అయితే సమ్మక్క సారక్క గుడి అంటే మేడారం కాదు, మాకు దగ్గరలోనే అమ్మవార్ల దగ్గరికి వెళ్ళామన్నమాట. మాకంటే ముందే అమ్మ నాన్న ఇక్కడికి వచ్చేసారు. మేము కూడా వాళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికి వెళ్ళామండి. ఇక మా కోసమే వాళ్ళు ఎదురు చూస్తున్నారు పాలు పొంగియటం కోసమని. నేను వెళ్ళగానే అమ్మ పాలు నువ్వే పొంగించమ్మా అని అన్నీ తీసుకొచ్చి అక్కడ రెడీగా పెట్టేసింది. ఇంకా పాలు, బెల్లం, బియ్యం అన్నీ కూడా అమ్మ నాన్నే తీసుకొచ్చారు. ఇక నేను వచ్చిన తర్వాత పాలు పొంగిస్తున్నాను. మా వారు నన్ను తీసుకొచ్చి ఇక్కడ దింపేసి, పిల్లలు మొన్న కప్పలబంధం వెళ్ళారు కదా అక్క వాళ్ళ ఇంటికి, పిల్లల్ని తీసుకురావడానికి కోసమని వెళ్ళారు. మేము వస్తామని ముందే తెలుసు కాబట్టి నాన్న ముందు పొయ్యి రాళ్ళు పెట్టేసి నీళ్ళు చల్లి పసుపు కుంకుమ చల్లి పొయ్యి కూడా రాజేసి ఉంచారు. రాజేయటం అంటే వెలిగించి ఉంచారు. మేము ఎక్కువ పొయ్యి రాజేయటం అని అంటాము, అదే నిప్పు రాజేయటం అంటారు కదా, అట్లా. నాన్న పొయ్యి దగ్గర ఇవన్నీ రెడీ చేస్తే అమ్మేమో బియ్యం, పచ్చెనగపప్పు, సగ్గు బియ్యం అవన్నీ కడిగి నానబెట్టేసింది. ఇక పాలు పొయ్యి మీద పెట్టిన తర్వాత పాలు మంచిగా పొంగొచ్చినాయండి. పాలు మంచిగా పొంగితే అమ్మవారి అనుగ్రహం, అంటే మనం ఏ గుడికైనా వెళ్ళి పాలు పొంగిచ్చినప్పుడు పాలు మంచిగా పొంగినాయి అనుకోండి, ఆ దేవుని అనుగ్రహం మన పైన ఉన్నది అన్న నమ్మకంతో సంతోషపడతామన్నమాట. ఇక పాలు పొంగొచ్చిన తర్వాత ముందే అమ్మ బియ్యం కడిగి పెట్టింది కదా, బియ్యం, పచ్చెనగపప్పు, నానబెట్టిన సగ్గు బియ్యం, కొబ్బరి ముక్కలు అన్నీ వేసి గిన్నె పైన ప్లేట్ని వారగా పెట్టేసి ఉంచాము. కొద్దిసేపటికి ఈ పాలన్నం మంచిగా ఉడికింది. అన్నం ఉడికిన తర్వాత అమ్మ తురిమిన బెల్లాన్ని ఈ పాలన్నంలో వేసేస్తుంది. పాలన్నం అదే పరమన్నం రెడీ అయ్యిందండి. ఇక పిల్లలు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాం. మా వారు పిల్లల కోసం వెళ్ళారు కదా, వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాం. పిల్లలు అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు, మా వారు తీసుకురావడానికి వెళ్ళారు కదా, అక్కడ వీడియో తీశారు మా వారు. నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. మా బంగారికి అయితే ఆడపిల్లల మగపిల్లల అని కాదు, చిన్నపిల్లలు అంటే ఎవరైనా సరే భలే చూసుకుంటుందండి. ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందంటే వాళ్ళకి స్నానాలు చేపిస్తుంది, పౌడర్లు పూస్తుంది, బట్టలు వేస్తుంది, జడలు వేస్తుంది, ఎత్తుకొని అటు ఇటు తిప్పుతుంది. ఆ పిల్లలు ఎవరైనా వాళ్ళ అమ్మలతో పని లేకోకుండా అన్నం పెడుతుంటుంది. వేణు వాళ్ళ పెద్ద పాప ఈ బంగారు వచ్చిందంటే చాలు ఎప్పుడు ఆ బంగారు వెనక తిరుగుతూనే ఉంటుంది. ప్రతిసారి ఎప్పుడొచ్చినా అన్నం నాకు బంగారే పెట్టాలని అంటుంది. అట్లా ఉన్నంతసేపు ఇక తనతోనే తిరుగుతుంటుంది. అంటే ఈమె పిల్లల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇప్పుడు మా వారు పిల్లల్ని తీసుకురావడానికి కప్పలబంధం వెళ్ళారు కదా, ఇక వీళ్ళు బయలుదేరుతున్నారని బుడ్డ పిల్లలు కూడా మేము కూడా వస్తామని చెప్పారంట. అందుకని వాళ్ళని కూడా తను రెడీ చేస్తుంది. ఇక వీరు వీడియో తీస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని తీసుకొని మా వారు వస్తారు. బంగారు అంత కష్టపడి చిన్నోడిని ఎంత రెడీ చేసిందా, లాస్ట్కి గుడి దగ్గరికి రాబోయేసరికి ఇప్పుడు వేసిన గౌను లేదు. పిల్లలు ఇంతే కదా, మనం రెడీ చేసినట్టు వాళ్ళు ఎందుకుంటారు, వాళ్ళు మళ్ళీ రెడీ అవుతారు. పాపం చూడండి, తను అంత రెడీ చేసిందా, చక్కగా స్నానం చేపించి ఆమెకి బట్టలు వేసి బొట్టు పెడితే ఈమె చిన్నామ చూడండి పౌడర్ డబ్బా తీసుకొని చక్కగా పౌడర్ పూసుకుంది. బంగారు బండి కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. వేణు పిల్లల్లో పెద్ద పాప చాలా సైలెంట్ అండి. సైలెంట్ అంటే మరీ మెతకేం కాదు, కానీ చిన్న పాప అంత కాదండి. చిన్న పాప పెద్ద రౌడీ. అసలు ఆమె చిలిపి శాస్త్రలు, ఆమె అల్లరి వేణు ఎట్లా తట్టుకుంటుందో కానీ, ముద్దు మాటలు, ఆ ముద్దు మాటలు అంతే ఉంటాయి, ఆ చికాకు చేయటం అంతే ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ చిన్నపిల్లలు ఇంతే ఉంటారనుకుంటా. అంటే ఇంట్లో లాస్ట్ని పుట్టే వాళ్ళు ఉంటారు కదా, ఇద్దరిలో లాస్ట్ ఒకళ్ళైనా, ముగ్గురులో లాస్ట్ అయినా కానీ ఇంతే ఉంటుంది అనుకుంటా. ఇక్కడ ఇద్దరు అక్కల చెల్లెల్లో బుడ్డమ్మాయి ఎట్లా చిన్నదో, మా ముగ్గురు అక్కల చెల్లెల్లో నేను కూడా చిన్నదాన్నే కదా. అయితే మరి నన్ను చూసిన వాళ్ళు కూడా అంతే అనుకుంటారేమో, వాళ్ళిద్దరికంటే ఈవిడే రౌడీ అని. అలాగే మా ఇంట్లో కూడా బంగారి, పండు ఇద్దరు అక్కల చెల్లెలు కదా. పండు, బంగారి ఇద్దరిలో ఏదన్నా ఒక వస్తువు గురించి కానీ, బట్టల గురించి కానీ, ఫోన్ గురించి కానీ ఇద్దరు కలవడుకున్నారనుకోండి, బంగారేమో కాంప్రమైజ్ అయిపోద్ది, పండు ఏమో తన మాట నెగ్గించుకుంటుంది. ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లలు అలరి ఎక్కువ చేస్తారు, గొడవలు ఎక్కువ చేస్తారు, చిలిపితనం కూడా ఎక్కువ చూపిస్తారు. కానీ మన ఇంట్లో మన పిల్లలు చేసేది మనకి సరదా, సంతోషం. ఏదో చిన్న పిల్లలు కాబట్టి చిలిపి చేష్టలు చేస్తారు, అంతే కదా. ఇక బంగారి చిన్న పాపను రెడీ చేయటం అయిపోయింది కదా, పెద్ద పాపకేమో తలదూగుతుంది. ఇక ఈ గడుగ్గా ఏమో
వాళ్ళ మామయ్య కళ్ళజోడు పెట్టుకొని ఆటలాడుతుంది. అది సైడ్ కళ్ళజోడో తలనొప్పిదో కాదండి, బండి మీద వెళ్ళేటప్పుడు దుమ్ము పురుగులు పడుకోకుండా కళ్ళకి సేఫ్టీ కోసం పెట్టుకుంటారు కదా కళ్ళజోడు, ఇక అది దాంతో ఆమె ఆటలాడుతుంది. ఇక మా వారు పిల్లల్ని తీసుకొని వచ్చారండి. అంటే మా వారితో పాటు అక్క వాళ్ళ అబ్బాయి కూడా వచ్చి బంగారుని పెద్ద మనవరాల్ని మా వారు బండి మీద తీసుకొస్తే పండుని చిన్న మనవరాల్ని అబ్బాయి తీసుకొచ్చిండు. అంటే అందరూ ఒక్క బండి మీద రావాలంటే కుదరదు కాబట్టి ఇక ఇద్దరు కలిసి వీళ్ళని తీసుకొని ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు పాలు పొంగళ్ళు చేసాం కదా, ఆ పొంగలి అమ్మవార్లకి నైవేద్యంగా పెడుతున్నారు. పిల్లలు సెలవులకు వచ్చినప్పుడల్లా మేము మొక్కిన మొక్కులు ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నామండి. మొక్కులన్నీ 1, 2 కాదు, చాలా మొక్కులు మొక్కాం. ఏంటంటే మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మామయ్య గారు మా పిల్లలిద్దరూ ఒకరోజు తోటలోకి వెళ్తుంటే బస్ తగిలి యాక్సిడెంట్ అయ్యింది. మామయ్య గారు చనిపోయారు. పిల్లలకి చాలా దెబ్బలు తగిలినాయి. వాళ్ళు అలా ఉన్నప్పుడు మేము మొక్కని దేవుడు లేరు, ప్రతి దేవునికి గుర్తు వచ్చిన ప్రతి దేవునికి చెట్టు పుట్ట చేమాన్ అని ఏం లేకుండా ప్రతి దేవునికి దండం పెట్టుకున్నాము. అమ్మో మేము పడిన నరకం అంతా ఇంత కదండి. ఒకవైపు ఏమో మామయ్య గారు చనిపోవటం, ఒకవైపు పిల్లలిద్దరికి దెబ్బలతో హాస్పిటల్లో ఉండటం, అంతా ఇంత నరకం కాదు మా పరిస్థితి. మా వారికైతే మరి ఒకవైపు ఏమో చనిపోయిన తండ్రి ఇంటి దగ్గర, ఒకవైపు ఏమో పిల్లలు పెద్ద పెద్ద దెబ్బలతో హాస్పిటల్లో, ఎటు వెళ్ళాలా ఎవరిని చూసుకోవాలి అని నరకం అంటే ఏంటో మా కళ్ళ ముందు కనిపించింది. అయితే మేము మొక్కిన మొక్కుళ్ళు పిల్లలు అయితే బయటపడ్డారు కానీ మామయ్య గారు అయితే బయటపడలేకపోయారు. ఇక అప్పటి మొక్కిన మొక్కులే ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నాము. ఈరోజు ఇక్కడికి వచ్చాము. అయితే యాక్సిడెంట్ అయినప్పుడు మొక్కు కాదు ఇది. ఆ తర్వాత ఒక 2-3 సంవత్సరాల పాటు హాస్పిటల్ చుట్టూ తిరిగాము. నాన్న ఒకసారి దండం పెట్టుకున్నంట, పిల్లలు ఇంకా ఎన్ని సంవత్సరాలన్న హాస్పిటల్ తిరగాల, ఇంకైనా కొంచెం వాళ్ళని హాస్పిటల్కి తిరగకుండా చెయ్యి తల్లి అని ఇలా రోడ్డు మీద వెళ్తూ అమ్మవారికి దండం పెట్టుకున్నారంట. ఇక అయితే మేమైతే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళే పని లేకోకుండా పిల్లలకి మంచిగా అయ్యింది. ఇక అది డాక్టర్ల దయ, కొంత ఈ దేవుళ్ళ దయ. మేడారంలో అమ్మవార్లకి పాలు పొంగళ్ళు చేసి కోళ్ళు కోసి బెల్లం ఎలా సమర్పించుకుంటారో ఇక్కడ కూడా అదే విధంగా చేస్తున్నాము. అమ్మ దయ ఉంటే ఒకసారి మేము మేడారం వెళ్ళాలనుకుంటున్నాం. ఇంతవరకు అయితే నేను వెళ్ళలేదు, పిల్లలు వెళ్ళలేదు. మా వారు వెళ్ళారు మేడారం, నాన్న కూడా వెళ్ళాడు, కానీ మేము వెళ్ళలేదు. ఎప్పటికైనా అమ్మ దయ ఉంటే ఒకసారి అక్కడికి వెళ్ళాలి అని అమ్మవారిని అనుకున్నాము. ఎక్కడైనా దేవుడే, సమ్మక్క సారక్క అయినా ఏ దేవుళ్ళైనా మనం ఇంట్లో కొలుచుకున్న దేవుడే, ఎక్కడికి వెళ్ళినా దేవుడే. కాకపోతే అన్ని చోట్లకి వెళ్ళి అమ్మవార్లని అయ్యవార్లని చూడాలనిపిస్తుంది కదా. అదేవిధంగా నేను కూడా సమ్మక్క సారక్క దగ్గరికి మేడారానికి వెళ్ళాలని నేను అనుకున్నాను. ఇక అమ్మవారితో ఇక్కడ ఈ అమ్మవార్లు టేకులపల్లి దగ్గరలో ఉన్నారండి. ఎప్పుడో ఒక ఆవిడికి అమ్మవారు వెలిసిందని కలలో వచ్చి చెప్పడం వల్ల ఆ అమ్మవార్లని ఇక్కడ నిర్మించారు. చాలామంది ఆదివారం, గురువారం, శుక్రవారం ఇట్లా వచ్చి పూజలు చేసుకుంటూ ఇక్కడే పాలు పొంగళ్ళు చేసి అమ్మవార్లని కొలుచుకుంటారు. పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ ఈ వేప చెట్టుకి ముడుపు కడితే పిల్లలు కలుగుతారనే నమ్మకం, ముడుపులు కట్టి అమ్మవారిని మొక్కుకుంటారు. అలా చేసిన వాళ్ళకి చాలామందికి సంతానం ఇచ్చారని అదే నమ్మకంతో ఆ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి అన్నప్రాసన చేసి, అలాగే పుట్టెంటుకలు తీపించటం, బంధువుల్ని పిలిచి భోజనాలు పెట్టడం, ఇలా చాలామంది ఇక్కడ చేస్తూ ఉంటారండి. ఇంకా పిల్లలు దేవునికి ప్రసాదం పెట్టేసి కొబ్బరికాయలు కొట్టారు. ఇలా కొబ్బరికాయలు కొట్టేటప్పుడు, ప్రసాదం పెట్టేటప్పుడు, అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టేటప్పుడు ఆ బొడ్డమ్మాయి అయితే నేను చేస్తా, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా ముద్దు ముద్దు మాటలతో, బుడ్డి చేతులతో అక్కడ చేసే పనులన్నిటిలో కూడా ఆమె ముందు ఉంటుందండి. ఇక అందరూ అమ్మవార్లకి కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకున్నారు. ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టిన వీడియో రాలేదు, కానీ నేనైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. అందరినీ చల్లగా చూడాలి, అందరికీ మంచి కలిగేలాగా చూడాలి, పిల్లలు లేని వాళ్ళకి సంతానం ఇవ్వాలి, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఆరోగ్యం మంచిగా ఉండాలి. అది నా ఒక్కళ్ళకని, నా పిల్లలకని, మా ఇంట్లో వాళ్ళకి కాదండి, అందరినీ మంచిగా చూడాలని నేను అమ్మవారిని
కోరుకున్నాను. మీ గురించి, నా గురించి, అందరి గురించి కూడా మంచి జరగాలి, అందరినీ చల్లగా చూడాలని కోరుకున్నాను. గుడికి వెళ్ళగానే ముందు గంట కొడతాం కదా, పిల్లలకి ఏం తెలుసు. అంతా అయిపోయిన తర్వాత పెద్ద పాప గంట కొట్టింది. పెద్ద పాప కొట్టిందని చిన్న పాప చూసి నేను కొడతా అంటుంది. ఆమెకి ఎక్కడ అంది, ఇక్కడ నాన్న పైకి ఎత్తుకొని ఆమె చేత గంట కొట్టించాడు. గుడి అంటే పెద్ద గుడేం కాదండి, అమ్మవార్లని అలా ప్రతిష్ఠించారు. ఆ పైన రేకులు వేశారు. కాకపోతే ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ అవుతుంది. తర్వాత చిన్నగా అక్కడ రేకులు వేయటం, మట్టి పోపించటం, కింద సిమెంట్తో ప్లాస్టింగ్ చేయించటం, ఇలాంటివన్నీ ఇక్కడ చేస్తున్నారు. అక్కడ కుర్చీలో కూర్చున్నారు కదా ఆవిడే ఇదంతా ఇక్కడంతా చూసుకుంటున్నారు. పాలు పొంగళ్ళు అయిపోయి పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక బయలుదేరామండి. కానీ ఇక్కడ ఎటు వెళ్ళాలా అని చర్చ అండి. ఏంటంటే ఇప్పుడు మేము వచ్చిన ఈ ప్లేస్కి మాకు ఇంటి దగ్గరే, కుట్టపాడికి దగ్గరే, కానీ ఎటు వెళ్ళాలి? పిల్లోళ్ళని తీసుకొని అందరం కలిసి బంజరు వెళ్దామని నేను అంటాను. కాదు, అందరం కలిసి గుట్టపాడు వెళ్దాం. బుడ్డోళ్ళు కూడా వచ్చారు, అంటే వేణు వాళ్ళ పిల్లలు వచ్చారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత గుట్టపాడు రాలేదు కదా, ఇక్కడ గుట్టపాడు వెళ్దాం అని నాన్న. ఇక మా నాన్న ఏదన్నా మాట్లాడిందంటే మా వారైతే మా నాన్నకి వంత పలుకుతారనమాట. మీ నాన్న అంత ఇదిగా రమ్మంటే పోవటానికి ఏమైంది, అటే పోదాంలే అందరం కలిసి అని వారు అన్నారు. అయితే ఇక్కడ మీకు చూపించలేదు, కానీ ఇప్పుడు నేను చెప్పే మాట కొందరికి నచ్చదు కూడా. ఏంటంటే అమ్మవార్లు చెప్పారా కోళ్ళు కొయ్యని, ఏటలు కొయ్యమని అని చెప్పారా అని కాదు. కాకపోతే ఇక అదొక నమ్మకం, అట్లా నడుస్తుంటుంది అనమాట కొందరి విషయంలో. అట్లే మా విషయంలో కూడా ఇంకా సమ్మక్క సారక్క అంటే ఏటలు కోయటం, కోళ్ళు కోయటం చేస్తుంటాం కదా. ఇక్కడ నాన్న కోడిని కోసాడు. కోడిని కోసింది మాత్రం వీడియోలో చూపించలేదు, చూపించకూడదని ఎందుకంటున్నానంటే యూట్యూబ్ రూల్ అండి, అందుకే అలాంటివి ఏమి వీడియోలో చూపించకూడదు. ఇప్పుడు కోడిని కోసాం కదా, ఇక ఇంటికి వెళ్ళి అవి వండుకొని తిని సాయంత్రానికి చల్లబడ్డ తర్వాత ఇంటికి వెళ్దురులే, ఇప్పుడు ప్రస్తుతానికి పని ఏం లేదు కదా అని గోల చేస్తే ఇక అటు వెళ్తున్నామండి. తెచ్చిన సామాన్ అంతా కూడా సంచుల్లోకి చదిరి బయలుదేరాం. ఇక 3 బండ్లు ఉన్నాయి కదా, అబ్బాయి బండి, మా వారిది, నాన్నది. ఇంతమంది బండ్ల మీద వెళ్ళాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా. ఇద్దరం ఆటోకి వెళ్దామంటే పిల్లలు మేము రామంటే మేము రాము, మేము బండికి వెళ్తామని గోల చేశారు. సరేలే మీరు బండ్లు ఎక్కే రాండి అని వాళ్ళేమో బండ్ల మీద పంపించేసాము. అమ్మ నేనేమో ఆటో చూసుకున్నాం. రోడ్డు పక్కనే కదా, ఆటోలు బస్సులు వస్తూనే ఉంటాయి, కానీ బస్సులు అయితే ఆగో కానీ ఆటోలు ఆగు. ఇక వాళ్ళు బండ్లకి వెళ్ళారు, మేమేమో ఆటోకి వెళ్ళాం. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు.